వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయిపోయింది. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందా, ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయనే అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ కలీం ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? ఇప్పుడు మాట్లాడాలంటే నువ్వు సినిమాల్లో టికెట్లు బ్లాక్ చేసినట్టు థియేటర్ దగ్గర 10 का 20, 20 का 40, 2000కి మేము 4000 ఇస్తాం, మేము మళ్ళీ స్కూటీలు ఇస్తాం, మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. సినిమాలు బ్లాక్ చేస్తే అది అయిపోయింది. 420 డేస్ గడిచినాయి. 420 హామీలు మీరు గాలికి వదిలేసారు. మళ్ళీ ఏది స్వర్ణయుగం వస్తుందన్న, సావుల యుగం వచ్చింది. రైతన్నలు సావులు చూస్తున్నాం, ఆటోలు అన్నది సావులు చూస్తున్నాం, నేతన్నలు సావులు చూస్తున్నాం. ఇది ఒకటి. మళ్ళీ రెండోది, నువ్వు ఏమో అడుగుతావి, నువ్వు ఒక్క కాళేశ్వరం లాంటి ఇటుక పెట్టే దమ్ము నీకున్నదా? ఒక కమాండ్ కంట్రోల్ కట్టే నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? నీకు కనీసం ఆ శక్తి ఉన్నదా, ఆలోచన ఉన్నదా? కేసీఆర్ గారికి నువ్వు పోటీ పడే అంత స్థాయి అసలు నువ్వు కనీసం ఆలోచించుకుంటున్నావా? చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత హుందాగా ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు, ఎన్నో కట్టిస్తారు. ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటా ప్రజలకు ఏం కావాలో దానికి ముందు సాగుతాడు ఎవరైనా కానీ. ఆయన చేసిన ఆనవాళ్ళు దుడుచుకుంటూ పోతా, నేను ఆయన చేసిన ఆనవాళ్ళు దుడుచుకుంటూ పోతా అంటేవి నువ్వు ఇలా 14 నెలలు కట్టి ఆపోజిట్లో నువ్వు అపోజిషన్ని లోపలేసే నువ్వు ఆ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ 14 నెలల్లో నువ్వు ఎన్నో విజయాలు సాధించేటోడివి. కానీ నువ్వు ఆ ఆలోచనలకి వెళ్ళి బయటికి రాదు. నీకు ద్వేషాలు, నీకు ఈగో ప్రాబ్లము, నీకు రివెంజ్ పాలిటిక్స్ తప్పించి ఈ 14 మంత్స్లో నువ్వు చేస్తున్నది ఏంటన్నది ప్రజలకు అర్థమైంది. చాలా పెద్ద ఎగ్జాంపుల్ నిన్న చూసుకున్నాం ఆన్లైన్ పోలింగ్లో. నువ్వు ఏం చేసినావు? నువ్వు మళ్ళీ తిరిగేసి మాది బాట్ పోలింగు, అది మన్ను మా శానమని అనబడుతుంది. నువ్వే చేసుకున్నావు. నీ సునీలు కొనుగోలు చేసుకొని నువ్వు అక్కడ ఢిల్లీ నుంచి నడిపించినావో, ఇక్కడ నుంచి నడిపించినావో, ప్రజలు చెప్పు తీసి కొట్టినంత, చావు దెబ్బ కొట్టినంత మీకు సౌండ్ వచ్చినట్టు, మీకు రీసౌండ్ వచ్చినట్టు మీకు ఇప్పుడే 14 నెలల తీర్పు చెప్పారు. మేము ఏం చేయలేదు కదా దాంట్లో. తెలిసిపోయిందా నువ్వు ఏడున్నావో? నువ్వు మురికి కాలువల ముడముడలు ఆడుతున్నావు. నువ్వు సింగరేణిలు ఏమన్నావు? సింగరేణిలు సిరులు పుట్టిస్తాను. సింగరేణి ఇప్పుడు అధ్వాన్న స్థితికి చేరుకున్నది. కొత్త ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఏం లేవు. ఏమంటున్నామంటే ఇప్పుడు నల్గొండ చూసినావు కదా, నల్గొండలో కేటీఆర్ అన్నాక అక్కడ జనాదరణ చూసినావు కదా. ఏం జరుగుతుందన్నది పాలనలో ప్రజలకు తెలిసిపోతుంది. సొంతగా మీ స్పీకర్ గారే మేము అసలు అనుకోలేదు, మేము అనుకోకుండానే హామీలు ఇచ్చేసినామని అనబట్టే. మీకు ఇంకేం కావాలి, మీరు ఏం చేస్తున్నారు అన్నది మీకు మేము చెప్పాలా? చిన్న పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రి స్థాయికి 10 రెట్లు ఎక్కువగా జనాదరణ పొందుతున్నాడు. 14 నెలల నువ్వు ముఖ్యమంత్రిగా బయటికి వెళ్తే కుక్క కూడా తిరిగి చూస్తలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను? ఉన్న 3.5 సంవత్సరాలన్నా కొద్దిగా పద్ధతిగా పనిచేస్తే 4 విషయాలు మంచి జనాలకు కొన్ని సర్వీసెస్ అన్న అందుతాయి. అంటే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఒక సభలో, అంటే కోసికి సభలో కొడంగల్ దగ్గర, అక్కడ 26 జనవరి రోజు మాత్రం 4 పథకాలను ప్రజలకు అందిస్తాము, ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే అందులో ఒకటి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి కూడా పథకం ఉంది కదా. అంటే అది అంతకుముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కూడా అది డిజైన్ చేసిండు. మరి దాన్ని మళ్ళీ అది పరిగణలోకి తీసుకుని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ పని చేయచ్చా? ఇప్పుడు కోసిగిలో ఆయన చేసిన 4 ఏదైతే పథకాల గురించి మాట్లాడిండో చాలా స్మార్ట్ అయినా. ఇప్పుడు తెల్లారితే ఇప్పుడు నిన్న మనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, కోడ్ అమల్లో ఉన్నాం మనం. ఇప్పుడు కొత్త పథకాలు ఏమి ఉండవు. 14 నెలలు తీసినావు. రెండోది, ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రు ఉన్నది, బాల్క సుమన్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా డెవలప్ చేసినాం. అక్కడ కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు. నువ్వు రిబ్బన్ కటింగ్ మంచివే కదా. సీఎం అంటే ఇప్పుడు నువ్వు కటింగ్ మినిస్టరే. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మినిస్టర్. కనీసం రిబ్బన్ కటింగ్ అనే చేస్తలేవు. పేదల ఇల్లులు పాడవుతున్నాయి ఆడ. సో నువ్వు ఉన్న వాటిని నువ్వు కంప్లీట్ చేయకుండా, నువ్వు ప్రజలకు అందించకుండా నువ్వు కొత్త పథకాలు అనౌన్స్ చేయడము, మళ్ళీ ఆయన ఏదో షాడో సీఎం లాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్ళేసి ఆయన వేరే కటింగ్లు ఇవ్వడం, అంటే మీకే సఖ్యత లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నీ క్యాబినెట్ నిన్నులో ఎవడు దేక్తలేడు, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తలేవు. నీకు టోటల్గా ఇప్పుడు దావోస్ గురించి ఎవడు అడుగుతుండి? నిన్ను దావోస్లో నువ్వు ఏం తీసుకొచ్చినావు అనేది ప్రజలందరూ తెలుసు. మేము అపోజిషన్గా ఇంకా నువ్వు ఏం తెలియదు, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఆన్లైన్ గురించి మాట్లాడుతావు, నువ్వు ట్విట్టర్లో బాగా ఎగురుతున్నా అంటున్నావు. ఇప్పుడు ఆ ట్విట్టర్ ప్రజలే నీ ట్విట్టర్లోనే నీకు మొత్తం ఇప్పుడు మేము బాట్ చేసినామని చెప్పినవాడివి నువ్వు. నీకు తెలంగాణ ఒకటే కాదు కదా, కాంగ్రెస్ అన్నది నేషనల్ పార్టీ. మరి నేషనల్ పోలింగ్లో మీరే గెలవాలి కదా. మరి మీకు ట్విట్టర్లో మీకు వేరే రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో, కర్ణాటకలో మీరే ఉండబడుతుంది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే జనాలు అసహించుకునే స్థాయికి వచ్చారు. ఉన్న సర్వీసెస్ని నువ్వు ఆపేస్తున్నావు. పెద్ద సారు ఒక దమ్మున్న నాయకుడు కాబట్టి ఒక కాళేశ్వరం లాంటి దమ్మున్న ప్రాజెక్ట్ తెచ్చిండు.
ఒక దమ్మున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టించాడు. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఒక సెక్రటేరియట్ పునాది వేసే దమ్మన్న నీకున్నదా రేవంత్ రెడ్డి? నువ్వు ఈ లెగసీని కంటిన్యూ చేసుకో, నువ్వు సర్వీసెస్ కంటిన్యూ చేయి. నువ్వు స్కూటీలు ఇస్తానబడితే, నువ్వు తులం బంగారం ఇస్తానబడితే, నువ్వు అవన్నీ వేయి. నువ్వు 6 హామీలు, ఈ 420 హామీలు అన్ని గాలికి వదిలేసినావు నువ్వు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల దాకా అన్నీ పక్కన పెట్టినట్టే ఆయనకి అర్థమైపోయింది. ఒకటి కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు జిహెచ్ఎంసీ అంటే నువ్వు ఇంకా ఎన్నికల కోడ్ అని చెప్పేసి నువ్వు 2.5-3 ఏళ్ళు తీస్తావు. తర్వాత ఎలక్షన్ హీట్ వచ్చేసింది. అంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కొత్త పథకాలు ఉండవు, ఇప్పుడు ఉన్న పథకాలు కూడా కంటిన్యూ అవ్వవు. దానికి మేము చెప్పే జవాబు ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి మేము ఏం చేస్తలేము అని చెప్పి నీకు ఒక రీజన్ తీస్తున్నావు అంతే. తప్పించి మాత్రం సర్వీసెస్ మాత్రం జీరో. అంటే ఇప్పుడు గ్రామ సభలలో ఏర్పాటు చేసి అంటే ప్రజల నుంచి మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 6 గ్యారంటీలు నింపిస్తే సరిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది కదా. మళ్ళీ ఈ గ్రామ సభలు ఏంది, ఇందిరమ్మ కమిటీలు ఏంది, ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే నిర్వహిస్తారో, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ పర్సన్ పేరు వాళ్ళకే ఇల్లు వస్తుంది అని చెప్పేసి జనాలు అనుకుంటారు. ఇది వాస్తవమేనా? ఇది ముందుగా అయితే ఒక దరఖాస్తు శాఖ అని ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఇప్పటికి 2-3 సార్లు అయిపోయింది. జనాలు పరిగెత్తించి కొడతారు మళ్ళీ దరఖాస్తు అంటే. మొన్న మెదక్లో ఎక్కడో ఆల్రెడీ ఒక హెడ్ మాస్టర్కి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అంటే నువ్వు ఇందిరమ్మ కమిటీలో నువ్వు కాంగ్రెస్ బ్రోకర్లను పెట్టుకున్నావా? నీకు ప్రజలకి నీకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనిపిస్తే నువ్వు ప్రజలకి ఎవరైతే దారిద్ర్య రేఖ కింద ఉన్నారో వాళ్ళను నువ్వు పిలిచి ఎవరు ఎలిజిబుల్ అన్నది నువ్వు దరఖాస్తులు అన్నీ తీసుకున్నావు కదా. వాడికి కారు ఉందా, ఇల్లు ఉందా, మన్ను ఉందా, మశానం ఉందా అని అన్నీ రాయించుకున్నావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్త కమిటీలు వేసి నువ్వు మళ్ళీ దరఖాస్తులు తీసుకొని అంటే నీ బ్రోకర్లకు అంటగడుతున్న అర్థమవుతలేదా? ఇదంతా కాంగ్రెస్ దొంగలు ఆడుతున్న నాటకం. ఎవరైతే రియల్గా ఎవరికైతే రావాలో వాళ్ళ లబ్ధిదారులను వాళ్ళని వదిలేసి నువ్వు కాంగ్రెస్ ఏజెంట్లకు నువ్వు అంటగడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు తీసుకోవడానికి మతలబ్ ఏంది? ఇదే మతలబ్ దాని వెనుక. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ కొత్తగా సీఎం ఎన్నుకున్న వెంటనే ఒక పెద్ద చార్టర్డ్ అంటే లిస్ట్ తీసుకొచ్చి అన్నీ రాయించుకున్నాం. కారు ఉందా, బైక్ ఉందా, రేషన్ కార్డు అది అన్నీ రాయించుకున్నావు. అంటే ఆ ఒక్క దరఖాస్తు మీద నువ్వు నెక్స్ట్ 5 years నువ్వు ఏదైనా మెయింటైన్ చేయొచ్చు. నువ్వు ప్రతిదానికి ఒక దరఖాస్తు అనే ఒకటి వేస్తున్నావు, దానికి ఒక కమిటీ అని వేస్తున్నావు. వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఎక్కడికి పోతుందో తెలియదు. స్వతహాగా నిన్న ఎంఆర్ఓ దగ్గరికి రిపోర్ట్లు కూడా, ఆర్డీఓ దగ్గర కూడా రిపోర్ట్లు పోయినాయి. ఏది ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ అంటే మీకు ఎక్కడ లొసుగులు లేకపోతే ఒక హెడ్ మాస్టర్లకు, ఒక టీచర్లకు ఇల్లులు ఎట్లా మంజూరు అవుతాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దీనివల్ల అర్థమైంది ఏంటంటే లోపకాయరిగా ఓన్లీ కాంగ్రెస్ వర్కర్లకు, కాంగ్రెస్ నాయకులకు ఇది అన్ని లబ్ధి చేకూరేటట్టు చాలా పెద్ద ప్లాన్ జరుగుతుంది. ప్రజలకు మళ్ళీ పంగనామం పెడుతుండవు. ఓకే, కోస్గిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 26 జనవరి రోజు 4 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామని. అక్కడ ఏ తోటి అంటే సీఎం అన్న తిరుపతి రెడ్డి ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఆయన అక్కడ ఆ పార్టీకి ఏమన్నా ఇన్ఛార్జా లేదంటే అక్కడ ఏదైనా సభ్యుడా? ఎందుకు ఆ స్టేజ్ మీద ఉండవలసిన అధికారం ఉంది ఆయనకు? అధికారుల పక్కన నిల్చున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ముందుగా అయితే ఫస్ట్ రాహుల్ గాంధీ ఏదైతే ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతాడో మన రాజ్యాంగ పుస్తకం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే అది నిజంగా రాజ్యాంగం ఉన్నదా లేకపోతే రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి ఫోటోలు పెట్టుకొని తిరుగుతాడా? పెద్ద ఫోజులు కొడతాడు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఇప్పుడు రాజ్యాంగ పరంగా నువ్వు సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్ కాదు, నువ్వు మంత్రి కాదు, నీకు రాజ్యాంగ పరంగా ఏ పదవి లేదు. అట్లాంటిది ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో నువ్వు ఫస్ట్ రోలో క్యూలో వీఐపీ పర్సన్ లాగా నువ్వు ఉప ముఖ్యమంత్రి స్థాయి లేకపోతే ఆయన షాడో సీఎమో తెలియదు అట్లా నువ్వు ఆయనను పక్కన పెట్టుకొని నీ బ్రదర్ని ఈరోజు నడిపిస్తున్నావు అంటే నువ్వు ఏ నెగిటివ్ టెంపర్లో నువ్వు రూలింగ్ చేస్తున్నావు ఇక్కడ అర్థమవుతుంది. చెయ్యి. కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకో, నువ్వు ఆర్డీఓ గారిని కూర్చోబెట్టుకో, నువ్వు ఎంఆర్ఓని కూర్చోబెట్టుకో, సర్పంచ్ని కూడా మండల అధ్యక్షులను కూడా నువ్వు గ్రామ సభలలో చిన్న అంగన్వాడీ వాళ్ళని కూడా పిలిపించుకో. నీ బ్రదర్కి ఏం అర్హత ఉంది? నువ్వు ఏ అర్హత పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనను కూర్చోబెడుతున్నావు? కొడంగల్కి నేనే రాజు అన్న లెవెల్లో ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎక్స్టార్షన్ కాదా? ఇప్పుడు నిన్న జరిగింది నీ భయాలకే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు నిన్న ఒక బిల్డరు, అంత మంచిగా బతికిన బిల్డర్ నిన్న సూసైడ్ చేసుకునే స్థాయి ఎప్పుడన్నా విన్నామా? ఇప్పటివరకు అసలు జీవితంలో రైతులు చనిపోయారు, రైతన్నలు, ఆటో అన్నలు అందరు పోయింది, ఆశా వర్కరు, అంగన్వాడీ అన్నీ పోయినాయి, మళ్ళీ నిరుద్యోగులు అన్నీ పోయి ఇప్పుడు ఏడికి వచ్చింది? బిల్డర్ల స్థాయికి వచ్చింది. ఒకప్పుడు 100 కోట్లు పైగా పలికిన ఒక ఎకరం ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. రిజిస్ట్రేషన్లు లేక కట్టిన బిల్డింగ్స్, ఫ్లాట్స్ అమ్ముడుపోక బిల్డర్లు ఆత్మహత్యల వరకు వచ్చింది. అంటే ఏ వర్గాన్ని నువ్వు సంతోషపరుస్తున్నావు? ప్రతి వర్గాన్ని నువ్వు బాధ పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు హైడ్రాని కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి నీకు తెలుసా? నీకు ఐడియా లేదు. వాడు
పూట గడవది, బయటికి వెళ్ళి కష్టపడితే కానీ పూట గడవదు వాడికి. వాడిని ఇల్లు కొల్లగొట్టినావు. ఆ పేదోడికి వాడికి గూడు లేదు ఇవ్వాలా, వాడి పిల్లలకు వాడు తిండి చూసుకోవాలా, వాడి ఒంటి మీద బట్టలు చూసుకోవాలా, లేకపోతే వాడు రేపటి కోసం వాళ్ళ గురించి ఆలోచించుకోవాలా. వాడు నువ్వు చావగొట్టినావు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ప్రతి వర్గాన్ని నువ్వు చిత్తగొట్టినావు. రెండోది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఏంటంటే, ఒక ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి సంబంధించి సివియర్గా ఓపెన్ వార్నింగ్, ఓపెన్ థ్రెట్ ఇచ్చాడు. ఖానాపూర్ ఎమ్మెల్యే, ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ లేదు. మైనారిటీ మంత్రి లేడు, మైనారిటీకి దిక్కు లేదు. అంటే నీ మైనారిటీ అంటే నీకు ఫహీం ఖురేషి ఇప్పుడు మాట్లాడాలి దాని గురించి. మా ఈ షబ్బీర్ అలీ షబ్బీర్ అలీ నిద్రపోతుండా? మైనారిటీల మీద అగత్యాలు జరుగుతున్నాయి. జైనూర్ మీద నువ్వు నోరు మోదపలేదు. మైనారిటీ మంత్రి కూడా లేడు. మైనారిటీ నువ్వు గాలికి వదిలేసినావు. మైనారిటీకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ లేడు. నువ్వు పక్క ఆర్ఎస్ఎస్ వాదివి అని ఇక్కడే తెలిసిపోతుంది. నువ్వు నేను చెప్పేది ఏంటంటే, ఏ ఒక్క వర్గం కూడా సాటిస్ఫై లేదు. కనీసం రేపటి భావి పౌరులు వాళ్ళు గురుకులాల్లో 50 మందికి పైగా పిల్లలు చనిపోతే ఆ తల్లిని, ఆ తండ్రిని, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు పడే వేదన ఏంది కనీసం పోయి ఓదార్చినావా? నువ్వు కలెక్టర్లను పిలిచి నువ్వు కాన్ఫరెన్స్ పెట్టినావా? క్యాబినెట్ మీటింగ్ పెట్టినావా? పిల్లలు ఎందుకు చనిపోతున్నారని, ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందని, పామ్ కాట్లు ఎందుకు అవుతున్నాయని. నువ్వు కేసీఆర్ గారు కట్టించిన అంత అద్భుతమైన నువ్వు హాస్టళ్ళల్లో కనీసం నువ్వు ఆ ఉన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రివి నువ్వు. ఈరోజు పిల్లలు చనిపోవడం ఏంటి సార్? ఇది పిల్లలు చనిపోవడం ఏంది? రేపు భవిష్యత్తు వాళ్ళు, మన భవిష్యత్తు. ఆ పిల్లల్ని కనీసం పరామర్శించే మీకు టైం కూడా లేదా ముఖ్యమంత్రి గారు? మీకు కొద్దిగా సిగ్గు శరం ఉంటే ఇవన్నీ చూడండి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి, దావోస్లోకి వెళ్ళేసి మీ ఒక దొంగ టీంలను పెట్టుకొని కోట్లు వస్తుంది, అవి ఎవరు చూస్తలేడు. నువ్వు నిజంగా ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఆన్లైన్ వదిలేసే. నువ్వు గ్రామ సభలు పెడుతున్నావు కదా, నువ్వే వచ్చి కూర్చో. మరి మొన్న గ్రామ సభలు ఏం జరిగింది చూసినావు కదా, పరిగెత్తి గెది కొట్టిరు నేను. నిజంగా నువ్వు ముఖ్యమంత్రివి అయితే, నువ్వు ప్రజల కోసమే పనిచేస్తున్నట్టయితే ఈ పెద్ద బయట నువ్వు బాతకాన్ని కొట్టకుండా నువ్వు గ్రౌండ్లోకి రా. నువ్వు మూసి పరివాహక ప్రాంతాలకు రా, నువ్వు గ్రామాలకు రా, తాండాలకు రా. ఏం జరుగుతుందో ప్రజలతోనే విను, అపోజిషన్తో మాతో వినుడు కాదు. నీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఓ 4 జోకర్లను నువ్వు ఆన్లైన్లో పెట్టుకుంటావు. నువ్వు దావోస్ పోయి నువ్వు అక్కడ ఏం చేసి వచ్చినా మాకు తెలియదా? నువ్వు ఇది మాట్లాడు, గ్రౌండ్లో మాట్లాడు. నువ్వు చేస్తున్న ముఖ్యమంత్రివి అయితే మాత్రం స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ సవాల్, గ్రౌండ్లోకి రా, ప్రూవ్ చేసుకో. రైట్. చివరిగా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీని తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఎటువైపు ఉంటారు జనాలు? ఏమనుకుంటారు జనాలల్లా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మళ్ళీ మిగతా పార్టీల గురించి ఏమనుకుంటున్నారు ఈ జనాలంతా? నేను చూసిన నా రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత బాధపడుతూ, ఇంత ఆవేదన పడుతూ చూడలేదు. రెండోది, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి అన్న క్యూరియాసిటీని ప్రజల్లో చూడలేదు. అంత విసిగిపోయారు జనాలు. సో ఈ గ్రామ సభలు కూడా తీసుకొచ్చింది కూడా పంచాయతీ ఎన్నికల్లో దండుకోవడానికి ఓట్లు. కానీ ప్రజలకు అర్థమైంది, వీడు మళ్ళీ పెద్ద దరఖాస్తాన్ని వచ్చిండు, మళ్ళా ఇది గ్రామ సభలు అని చెప్పేసి ప్రజల మధ్యకి వచ్చి ఓటు దండుకొని మళ్ళీ గోల్మాల్ అవుతాడని చెప్పేసి ఏ దారి చూపాలో ఆ దారి చూపారు ప్రజలు. సో ప్రజలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కూడా, ఎన్నికలు మీరు సంవత్సరం తర్వాత పెట్టినా కూడా రీసౌండ్ వచ్చేటట్టు బీఆర్ఎస్కి బల్లగుద్ది ఓట్లు కొడతారు తప్పించి కాంగ్రెస్ని నమ్మే ప్రసక్తే లేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను వైపు తప్పుతో పట్టించుకుంటూ అన్ని రంగాలను కూని చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్కు పెద్ద దెబ్బనే. అంటే ఓటమి పాలు చేస్తారు ప్రజలు. అంతా తెలివిగా అయిపోయారు. అంటే ఇప్పుడు ఏదో గ్రామ సభలు పెట్టి ఆయన ఏదో సోఫా షాప్ చేస్తున్నాడు తప్ప కానీ ఏం లేదు అక్కడ. మళ్ళీ ఓట్ల గురించి చేస్తున్న రాజకీయం ఏది అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.